ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు ఎంతమంది చెప్పగలరండి, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నాతో ఉంటే నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని? ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. Psalms chapter 73 verse 25, and there is none upon earth that I desire beside thee. ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఈ మాట చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నట్లయితే నిజంగా ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతంగా ఉన్నాం అనేది అర్థమైపోతుందండి. ఎందుకంటే దేవుడు మనకున్నప్పుడు ఇంకేది అవసరం అనిపిదు అనమాట. ఈ లోకంలో మనం ఉన్నాము అంటే అది కేవలం ఆయన కృపను బట్టే ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని పంపించాడు కాబట్టి ఆ పని చేయడానికి భూమి మీద మనం బ్రతికి ఉన్నాము. ఆ పని చేయడానికి భూమి మీద ఇంకా మనం నిలిచి ఉన్నాం. అయితే ఆ పనులు చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది మన జీవితంలో మనకు నష్టం కలుగజేస్తుంది. కానీ ఆయన్ని కలిగి ఉండి మనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినా కూడా అది మన జీవితంలో మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ప్రభువా నీవే నా క్షేమాధారం, ఇంకా నువ్వు తప్ప నాకు ఎవ్వరు అవసరం లేదు, నువ్వు తప్ప నాకు సహాయం ఇంకెక్కడి నుంచి అవసరం లేదు, నీ దగ్గర ఉంటేనే నాకు క్షేమం అని చెప్పి నేను దేవుడితో మనవి చేసుకుంటున్నాను అని చెప్తున్నాడండి. నిజంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామా? ఈ మాట చెప్పగలుగుతామా? ప్రభు నువ్వు ఉంటే చాలు, ఇంకా నాకు ఏది అవసరం లేదు, నువ్వు ఉంటే నాకు క్షేమము, నీతో ఉంటే నాకు ఆశీర్వాదకరం, నీతోనే ఉండని ప్రభువా అని చెప్పగలుగుతామా మనము? అలాగే ఒకసారి మనం కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని కృప ఎంత గొప్పది అంటే ఈరోజు మనం జీవిస్తున్నాము అంటే అది కారణం ఆయన కృపను బట్టే. మన మంచితనాన్ని బట్టో లేకపోతే మనం మంచివారమనో భూమి మీద లేమండి. కేవలం ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. అంతేకాకుండా నా పెదవులు నిన్ను స్తుతించును. మనము ఎప్పుడు కూడా మన పెదవులతో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఎప్పుడైతే మనం ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించే వారిగా ఉంటామో, అది కష్టమైనా, అది నష్టమైనా, అది సంతోషమైనా, అది దుఃఖమైనా, అది బాధ అయినా, అది వేదన అయినా, ఏది ఏమైనా సరే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉన్నామంటే అది ఒక్కటే మనకు సూచన చూపిస్తున్నది. ఏంటి తెలుసా? నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రభువా అని చెప్పే సూచన అనమాట. ఈరోజు అలా సూచించే వ్యక్తులుగా మనం ఉన్నామా? అలా దేవుని మన పెదవులతో, మన మాటలతో, మన ప్రవర్తనతో ప్రతి విషయంలో దేవుని గణపరిచే వారిగా ఉన్నామా? లేకపోతే మన మాటలతో, మన ప్రవర్తనతో, మన బ్రతికే తీరుతో దేవుణ్ణి మహిమపరచకుండా దేవుడికి అవమానకరంగా జీవించే వారిగా ఉన్నామా అనేది మనమే పరీక్షించుకోవాలండి. మన యొక్క ప్రతి మాటలో మనము దేవుని చూపించే వారిగా ఉండాలి. మన పరిస్థితి ఎలాగన్నా ఉండండి. ఈరోజు నష్టపోయావా? ఈరోజు కష్టాల్లో ఉన్నావా? ఎవరైనా వచ్చి అయ్యో నీకు ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అంటే, అవును దేవుడు నాకు ఇలా చేశాడని నువ్వు అంటావా? లేకపోతే దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది నా మేలుకే అని చెప్పగలుగుతావా? అలా చెప్పగలిగితేనే మనం దేవుని ప్రేమించే వాళ్ళం అవుతామండి. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మేలు కలగడానికి దేవుడు సమస్తము చేస్తున్నప్పుడు మనం విశ్వాసముతో దేవుని వైపు చూడాలి. ప్రభువా నువ్వు నాకు కావాలి, ఇంకా ఏది అవసరం లేదు, నువ్వు అంటే అన్నీ నాకు వస్తాయి, నువ్వే నాకు క్షేమాధారం అని భక్తుడైనటువంటి దావీదు దేవుడి సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టాలండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఏమున్నా ఏమి లేకపోయినా మన పెదవులతో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నువ్వు ఉన్నావు కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి ప్రభువా అని చెప్పగలగాలి. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన వైపు చూస్తే ఆ క్షేమాధారాన్ని మనం పొందుకొని నిత్యము జీవించేవారుగా, యుగయుగాలు ఆయనతో ఉండేవారుగా ఉండగలుగుతాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు అయ్యా. నువ్వు మాకుండగా మాకేది అక్కర్లేదు ప్రభువా అని నమ్మకంతో, విశ్వాసముతో మేము మాట్లాడుటకు, మేము చెప్పుటకు, మనవి చేసుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని, ఈ అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.